అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ నాదెళ్ల అనురాధ గారు రచించినటువంటి నాన్న పుట్టిన ఊరు అనే కథ విందాం. రామం నా కొలీగ్ వెడ్డింగ్ కార్డు అందిస్తూ, ఆంధ్ర చూడాలంటావు కదూ, అందులోనూ అందమైన తూర్పుగోదావరి జిల్లాలో పెళ్లి ప్రయాణానికి మన వాళ్ళంతా బయలుదేరుతున్నారు, రెడీగా ఉండు అని హెచ్చరించాడు. ఆ క్షణం నుంచి నా ఆలోచనలు చేయబోయే ఆంధ్ర ట్రిప్ మీదే ఉన్నాయి. ఇంటికి వెళుతూనే అమ్మతో చెప్పాను. ఆనందంతో ఆవిడ కళ్ళు క్షణం పాటు మెరిశాయి. అంతలోనే ముఖంలో ఉదాసీనత అలుముకుంది. నాన్నతో చెప్పలేకపోయాను. పుట్టి 25 ఏళ్ళొచ్చినా మా స్వగ్రామం తాత నానమ్మల ముఖాలనే చూడనీయకుండా నాన్న పట్టుదల అడ్డుపడుతోంది. ఉద్యోగరీత్యా ముంబై మహానగరానికి వచ్చిన నాన్న వెనక్కి తిరిగి తను పుట్టిన పెరిగిన ఊరు పరిసరాలు తనను కనిపించిన తల్లిదండ్రులను ఒక్కసారి కూడా చూడాలనుకోలేదు. ఆ పట్టుదల నాకు నా వాళ్ళకి మధ్య అడ్డుగోడలా నిలిచిపోయింది ఇన్నేళ్ళు. కానీ అమ్మ, పుడుతూనే అనాథగా పుట్టిన అమ్మ జ్ఞాపకాల్లో కూడా నానమ్మ ఊరు పట్ల అభిమానం ఉంది. జీవితం పట్ల ఒక నిర్ణయం చేసుకుని ఆనందంగా ఉన్న కొడుకుని తాతయ్య ఎందుకు అర్థం చేసుకోడు? తరాల అంతరాలు ఇవేనా? ఒక తరానికి చాలా సహజంగా న్యాయంగా తోచినవి ఇంకొక తరానికి ఎందుకు అసహనాన్ని కలిగిస్తాయి? ఆయనకి నచ్చని విషయాన్ని రేపు నేను అవునంటే నా పట్ల నాన్న ఇలాగే ప్రవర్తిస్తాడా? ఎన్నో సందేహాలు నాకు. ఇక రామం పెళ్ళికి మా మిత్ర బృందం అంతా ముందుగానే బయలుదేరారు. ఆఫీస్లో పని ఉండడంతో నేను ఒక్కడిని ఒకరోజు ఆలస్యంగా బయలుదేరాను. ప్రయాణం అంతా ఒంటరిగా చేస్తూ ఉండటం ఒక విధంగా నాకు హాయిగానే ఉంది. ఆంధ్రాలోకి ప్రయాణం చేయటం నాకు ఇది మొదటిసారి కాకపోయినా హైదరాబాద్ దాటి నేను ఎన్నడూ ముందుకెళ్ళలేదు. తాతయ్యని నానమ్మని చూసి రావాలని, నాన్న పసితనం గడిపిన ఆ పల్లె వాతావరణంలో తనివి తీరా గడిపి రావాలని ఎంతగా ఎన్నిసార్లు అనిపించినా ఒక్కడిని నేనుగా ముందడుగు వేయలేకపోయాను. నాన్న పట్టుదల నాకు తెలుసు. కన్న తండ్రిగా ఆయన నా పట్ల చూపించే ప్రేమ నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంటుంది. అందుకే ఆయనకు నచ్చని విషయం అని తెలిసి నేనెప్పుడూ తాతయ్య గారు ఊరు వెళ్దామని అడగలేదు. తాతయ్య పేరే నాకు పెట్టి నన్ను నాన్న అంటూ పిలుచుకునే నా తండ్రి మనస్సు తలుచుకుంటే గుండె ఆర్ద్రమవుతుంది. ఆ తండ్రి కొడుకుల్ని నేను కలపలేనా? ఇన్నేళ్ళు చదువు, ప్రొఫెషన్ అంటూ రొటీన్ బ్రతుకు గడిపేశాను. ఈ కుటుంబాన్ని ఒక్కటి చేయవలసిన బాధ్యత నాకుంది సుమా. ఇక రైలు చాలా లేటుగా రాజమండ్రి చేరటం గమనించలేదు. దాదాపు 12 గంటల పైన పట్టింది అసలు చేరవలసిన టైంకి. తెల్లవారుజామున స్టేషన్లో దిగి ప్లాట్ఫారం మీద జనాల మధ్య కొద్దిసేపు కూర్చుండిపోయాను. నలుపు తెలుపుల ప్రకృతి దృశ్యం సహజంగా అందంగా రెప్ప వేయనీయటం లేదు. ట్యాక్సీ పరుగులెడుతోంది. మనసంతా భరించలేని ఉద్వేగం. అసలు నేను పెళ్లి చూసేందుకు వచ్చానా? నా మనసంతా పొడగట్లపల్లి చుట్టూ పల్టీలు కొడుతోంది. నాన్నకు చెప్పలేదు నా ప్రయాణంలోని ఆంతర్యం. అమ్మ మాత్రం ఎంత కదిలిపోయింది. మా నిధి ఏదో అక్కడ ఉన్నట్టుగా. తనను నిరాదరించిన ఆ పల్లె పట్ల ఆమెకెందుకో మమకారం. నేనిప్పుడు ఆ పల్లెను, నాన్న పరుగులెత్తిన ఆ ఇంటి అరుగులు, ఈతలు కొట్టిన చెరువు, ఆటలాడిన తోటలు, దొడ్లు అన్నీ చూసి రావాలి. కానీ నాన్నకు తెలిస్తే సహించగలడా? ఇన్నేళ్లుగా ఒక్కసారి కూడా ఆయన తన ఊరు, తన వాళ్ళ గురించి ప్రస్తావించనే లేదు. మనసులో ఏముందో మరి. నేను వెళ్ళి చూసి వచ్చానంటే హర్షిస్తాడా? నన్ను వెలివేస్తాడా? సడన్గా ట్యాక్సీ ఆగింది. ఆలోచనల్లోంచి బయటపడ్డాను. ఏమైంది? చూస్తాను సార్ అంటూ దిగాడు డ్రైవర్. చిన్న రిపేర్ అనుకున్నది కాస్త పెద్దదైంది. చుట్టూ పరిసరాలు మాత్రం కంటికి పచ్చగా హాయిగా ఉన్నాయి. ఆ మహానగరంలో మా జీవిత వేగానికి ఈ ప్రజల జీవితాలకి ఎంత వ్యత్యాసం! నిమిషం నిలబడేందుకు వ్యవధి లేని మా బ్రతుకులు. వేగమంటే ఎరుగని మనుషుల్లా వీళ్ళు తాపీగా తిరుగుతున్నారు. రోడ్డు దిగి నడక మొదలెట్టాను. ఏం ఊరో ఇది? బహుశా తాతగారి ఊరు కాదు కదా? నా గుండె చప్పుడు నాకే స్పష్టంగా వినిపిస్తోంది. ఏ ఊరు అన్న ప్రశ్న నా నోట్లో ఉండగానే ఎదుట ఉన్న బోర్డు నా కంటబడి ఉక్కిరిబిక్కిరిగా ఊపిరి ఆడనట్లయింది. కాలు కదలదే. అడుగు తీసి వేద్దామంటే ఎవరింటికి వెళ్ళాలి అంటున్న ఎదుటి వ్యక్తి ప్రశ్నకు బలవంతంగా నోరు పిగుల్చుకుని కారు రిపేర్ అంటూ గొణిగాను. ఎదురుగా చెరువు, దాన్ని ఆనుకుని ఒక చిన్న గుడి. చెరువు చూడగానే అమ్మ చెప్పిన నాన్న బాల్యం తాలూకా స్మృతులు. ఇక
నాన్న నానమ్మ చేతిలో ఒకే ఒక్కసారి దెబ్బలు తిన్నట్ట. అది ఎదురింట్లో వసంత అనే అమ్మాయికి పెళ్లివారు వచ్చిన సందర్భంలో అట. నాన్న మిత్ర బృందంలో అమ్మాయే వసంత, కాకపోతే ఒక 2-3 ఏళ్ళు పెద్దది. ఈ పెళ్లి చూపుల ప్రహసనం నాన్నకి వాళ్ళ మిత్రులకి ఊహ తెలిసాక అదే మొదటిసారి. కుతూహలంగా అరుగు మీద కూర్చుని పెళ్లివారు రావటం, కాఫీ పలహారాలు ఆరగించటం, సిగ్గుపడుతూ వసంత చాప మీద కూర్చోవటం, వసంతక్క పాట పాడటం అంతా చూస్తూనే ఉన్నారట వీళ్ళంతా. ఆ వీధిలోనే రాజులత్త అనే ఆవిడుండేదట. చిన్నప్పుడే వైదవ్యం పొంది ఒంటరిగా ఉంటూ ఊళ్ళో వాళ్ళ కబుర్లన్నీ మోస్తూ కాలక్షేపం చేస్తూ ఉండేదట. ఈ పెళ్లి చూపుల వ్యవహారం ఆవిడ గమనిస్తోంది. ముత్తైదువ కాకపోవటంతో ఎదుటబడి వెళ్ళి తతంగాన్ని చూసే ఛాన్స్ లేదు. నాన్నని ఈ పిల్ల గ్యాంగ్ని పిలిచి, యారా మీ వసంతక్క పెళ్ళి ఖాయమైనట్టేనా ఏమిటి, బావగారే ఏం చేస్తారట అని దీర్ఘాలు తీసిందట. నాన్న దుడుకుతనం తెలియందే ఉంది. గబగబా పెద్ద హీరోలాగా వసంతక్క ఇంట్లోకి చొరబడి, అక్క బావగారు ఏం ఉద్యోగం చేస్తున్నారు అన్నాడట పెళ్లివారి ముందే. ఆ పిల్ల తెల్లబోయి సిగ్గుతో లోపలికి వెళ్ళిపోయిందట. ఇంతా చేసి మాటలు పొసగక ఆ సంబంధం తప్పిపోవటంతో వసంత వాళ్ళ అమ్మొచ్చి నానమ్మ దగ్గర నాన్న పెళ్లివారి ముందు అడిగిన ప్రశ్నలకు చిలవల పలవలుగా, ఎంత గారం అయితే మాత్రం పిల్లాడిని పెంచుకోవటం అదేనా అని ఒక్క వరసన సాధించిందట. అసలు సంబంధం తప్పిపోవటం అంతా దీని మూలానే అన్నట్టుగా ఆవిడ చేసిన అల్లరికి నానమ్మకి ఉక్రోషం వచ్చిందట. ఆవిడటు వెళ్ళాక నాన్నను పిలిచి 2 దెబ్బలు వేసి తను ఏడుస్తూ కూర్చుందట. నాన్న మాత్రం ఆ దెబ్బల్ని దులిపేసుకుని చెరువులో ఈత కొట్టేందుకు స్నేహితులతో కలిసి వెళ్ళిపోయాట. ఎన్నెన్ని జ్ఞాపకాలు, ఎంత మధురిమ వీటిని అల్లుకుని. కానీ నాన్న ఎంత గంభీరంగా ఉంటాడు. తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తే తన వివేచన నిర్ణయం పట్ల తాతయ్య నిరాదరణకి కృంగిపోయారట. నానమ్మని కంటితో చూసుకొనైనా లేదట. ఇక తన మీద నమ్మకంతో తనను ఆమోదిస్తారన్న అంతులేని విశ్వాసంతో ఊళ్ళోకి అడుగుపెట్టి అవమానాల పాలై కొత్త పెళ్లి కూతుర్ని కూడా అవమానానికి గురి చేసినందుకు నాన్న అహం దెబ్బతింది. అంతే, అదే నిర్ణయం ఆనాడు ఆ చెరువు గట్టున తాతయ్య ఇచ్చిన తీర్పుతో తిరిగి ఆ ఊరు ఊసెత్తలేదు. మమతని మమకారాన్ని మించిన పంతం. దీనికి అర్థమే ఉంది. జీవితం అంతా కష్టపడి పోగేసుకునేది నాది అనే భావనేగా. ఆ నాది అనేది కన్నతల్లి పుట్టిన ఊరు కంటే మిన్నగా ఏముంటాయి? నాకు అర్థం కానిది అదే. నాన్న బాల్యం నాకెంత థ్రిల్లింగ్గా ఉంటుంది. వింటూ ఉంటే ఎంత అందమైన రోజులు. ఆ రోజుల్లో బాల్యాన్ని ఎంత కమ్మగా అనుభవించేవారో. నాన్న చిన్నతనం గురించిన కబుర్లు అమ్మ ఎప్పుడూ ఒక క్రొత్త ఉత్సాహంతో చెప్తూనే ఉంటుంది. విన్న ప్రతిసారి ఆ రాత్రి కలలో నానమ్మని తాతయ్యని పొడగట్లపల్లిని తనివి తీరా చూసి తెల్లవారి అమ్మకు గర్వంగా చెప్పేవాడిని, నాన్న పుట్టిన ఊరు చూసొచ్చాను అంటూ. ఎంత మంచి కలల కంటావురా కన్నా అనేది అమ్మ. నాకు మాత్రం అది కల అంటే నమ్మశక్యం అయ్యేది కాదు. నేను నిజంగా చూసి స్పృశించి వచ్చినవి అమ్మ కలలంటుందేమిటి అనుకునేవాడిని. నా ఊహ తెలియటం క్రష్లోనే. అమ్మ నాన్న ఉద్యోగాలకు వెళ్తూ నన్ను క్రష్లో వర్ష ఆంటీ దగ్గర వదిలి వెళ్ళేవారు. పగలు నా ప్రపంచమంతా అక్కడ బొమ్మల మధ్య, నాలాంటి పసివాళ్ల మధ్య ఆటలతోనూ గడిచిపోయేది. ఆ తర్వాత నర్సరీలో వేసిన మధ్యాహ్నం క్లాస్ అవ్వగానే మళ్ళీ వర్ష ఆంటీ తన వెంట తీసుకెళ్ళేది. రాత్రి చీకట్లోనే అమ్మా నాన్నల రాక నా కోసం. నేను 12th క్లాస్లో ఉండగా అమ్మ అనారోగ్యంతో ఉద్యోగానికి వీడ్కోలు చెప్పింది. ఇక ఆలోచనల మధ్య ఎంతసేపు ఆ చెరువు గట్టు నిలబడిపోయానో. చెరువు మెట్లు దిగుతుంటే ఎవరో పైనుంచి హెచ్చరించారు, మెట్లు జారుడుగా ఉంటాయి బాబు. తల త్రిప్పి పర్వాలేదన్నట్టుగా ఒక చిన్న నవ్వు నవ్వి మెల్లగా మెట్ల అంచుల వెంబడి దిగడం మొదలెట్టాను. ఇంకో 2 మెట్లు దిగితే ఆ నీటిని స్పృశిస్తాను. ఆ స్పర్శ నాలో చెప్పలేని భావాన్ని కదిలిస్తోంది. ఏదో హాయి అయిన అనుభూతి నన్ను అల్లుకుందొక్క క్షణం. కాలు జారబోయాను. వెనక బలంగా ఎవరిదో చెయ్యి నన్ను భుజం పట్టి ఆపింది. తల త్రిప్పాను. ఇందాక హెచ్చరించిన పెద్ద మనిషే. బహుశా 60-70 మధ్య ఉండొచ్చు. దృఢంగా ఉన్నాడాయన. ఆయన చేతిని అందుకుని 2 మెట్లు పైకొచ్చాను. సిగ్గనిపించి చెయ్యి వదిలాను. ఎవరింటికి? ఊరికి కొత్త వాళ్ళ ఉన్నావు? గంభీరమైన గొంతు. దారి మార్గంగా ఆగాల్సి వచ్చిందని చెప్పాను. పద అంటూ ముందుకు నడిచిన ఆయన్ని అనుసరించక తప్పలేదు. చుట్టూ పరిశీలనగా చూస్తూ నడుస్తున్న నేను ఉలిక్కిపడి ఆగాను. ఒరే సూరి అన్న కేకతో. తనను అలా పిలిచే మిత్రులెవరూ లేరే. అమ్మ ఒక్కతే నన్ను అలా పిలుస్తుంది.
పక్కన నడుస్తున్న తాతగారు ఆగారు. వెనక్కి తిరిగి చూస్తే పెద్ద పెద్ద అంగలతో ఆ వయసుకు సాధ్యమేనా అనిపించే అంత వేగంతో ఒక మీసాల తాతగారు మమ్మల్ని సమీపిస్తున్నారు. ఎరా, నిన్ననేగా కాస్త పత్యం తిన్నది, అప్పుడే ఊరి మీదకు బయలుదేరావు? రాత్రి కంటి మీద కొనుకు లేదురా నరసింహ. తెల్లవారుజామున ఎప్పుడో పట్టినట్టుంది. మెలకు వచ్చి చూస్తే ఏవి తోచదో. చెరువుగట్టు వరకు వచ్చేసరికి ఈ కుర్రాడు ఎదురయ్యాడు. ఈ ఊరివాడు కాదట, కాస్త కాఫీ ఇచ్చి పంపుదామని. సూరి పేరుతో పలికిన ఈ వృద్ధుడు నా తాతయ్యేనా? అయితే ఈ మీసాల తాత నరసింహం తాత అన్నమాట. నాన్న చెప్తూ ఉండేవాడట, నరసింహం పెదనాన్న పెద్ద పెద్ద మీసాలతో ఆడుకుంటున్న తామందరినీ ఎలా అదిలించి బెదిరించేవాడో. ఆ మీసాలు పుచ్చుకుని 2 కొసలు కలిపి ముడివేయాలని తామంతా ఎలా పథకాలు వేసేవారో. నవ్వొచ్చింది. నేనైతే నా కలలో ఎన్నోసార్లు ఈ పెద్ద మనిషి మీసాలని నిరాటంకంగా ముళ్ళు వేసేసేవాడిని. పాపం చిన్నప్పుడు నాన్న సాధించలేని ఘనకార్యం అది. ఆలోచనలోంచి బయటపడి నరసింహం తాత ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటం మొదలెట్టాను. మాట్లాడుతున్నంతసేపు ఆయన కళ్ళల్లో ఏదో అంతుపట్టని ప్రశ్న కదులుతున్నట్టే తోచింది. ఒక పెద్దాయన ఆ పెద్దాయన ఓ ఎత్తు అరుగులు ఇంటి ముందు ఆగాడు. మరోసారి లిక్కిపడ్డాను. ఆ ఎత్తు అరుగుల ఇల్లు నానమ్మదే కదూ. నాన్న ఎప్పుడో అమ్మకి చెప్పారట, కరణంగారి ఇల్లు ఊళ్ళో అన్ని ఇళ్ల కంటే ఎత్తు అరుగులతో కట్టిన డాబా ఇల్లని. అదిగో ఆ అరుగులు దాటి లోపల మండువాలో కనిపిస్తూనే ఉంది ఉయ్యాల బల్ల. చాలా పెద్దది, గట్టి గొలుసులతో చిన్ని గజ్జెలతో ముద్దుగా ఉందది. ఇదే నాన్న పుట్టిన ఇల్లు. ఇదే, సందేహం లేదు. తలెత్తి నా ముందు నిలబడిన ఆ వృద్ధుణ్ణి చూశాను. అవును, ఈయనే తాతయ్య. నా భావాల్ని చదువుతున్నంత నిశితంగా నా లోపలికి అలా చూస్తున్నాడు ఏమిటీనా. అమ్మ నాకు 10-12 వయసులో చెప్తూ ఉండేది, తాతయ్యకి నాన్నొక్కడే సంతానమని. నాన్న ఏనాడైతే స్వతంత్రించి అమ్మను పెళ్లి చేసుకున్నాడో ఆ క్షణం నుంచి తండ్రి కొడుకుల మధ్య ఎలాంటి సంబంధాలు మిగలలేదని, అలాంటి పరిస్థితికి తనే కారణమని అమ్మ లోపల మదనపడుతూ ఉండేది. నాకు ఆశ్చర్యం వేస్తుంది. అమ్మ అనాథలా పుట్టడం ఆమె తప్ప? కులం గోత్రం అంటూ తెలియని ఆమెను పెళ్లి చేసుకున్న కారణంగా ఆ క్రొత్త జంటను ఊరి పొలిమేరల్లోనే వెనక్కి తరిమేసిన తాతయ్య మనస్సు నాకు అస్సలు జీర్ణం కాలేదు. తాతయ్య అమితంగా ప్రేమించేది ఒక్కగానొక్క కొడుకుని. మరి గబుక్కున నడిచి ఆ అరుగు మీద కూర్చుండిపోయాను. ఆ అరుగు మీద స్తంభాలు, వీటిని అల్లుకునేనా నాన్న ఆటలాడి పరుగులు తీసేవాడు. ఇదిగో కాస్త కాఫీ పట్రా అంటూ ఆయన లోపలికి దారి తీశారు. నా పరిస్థితి నాకే అర్థం కానట్టుంది. పెదవి కదపలేను. భరించలేని ఉద్వేగంతో శరీరం నా పట్టు కోల్పోయిందేమో అనిపిస్తోంది. లోపలికి రా బాబు. ఆ వృద్ధురాలు, అదే నానమ్మ, నన్ను పిలుస్తోంది. ఏమమ్మా, వీడిని అప్పుడే ఊళ్ళోకి వెళ్ళనిచ్చావే? సుస్తీ పడి నీరసంతో ఉన్నాడు. కానీ ఆ నడక, టీవీ మాత్రం ఏం మారలే సుమా. దూరాన్నిచ్చే పసిగట్టాను వీడిని. వీడి నడక వీడును మిత్రుణ్ణి మెచ్చుకోలుగా అన్నాడు నరసింహం తాత. ఎంత చక్కగా చెప్పాడు. అమ్మ నా నడకను ఎప్పుడూ మురిపెంగా చూస్తూ ఉంటుంది. ఎంత టీవీగా నడుస్తాడు నా బాబు అంటూ. నాన్న ఎప్పుడూ చెప్తూ ఉంటాడట, నా నడక, ఆ నిలబడే తీరు అన్నీ అచ్చం తాత పోలికలే అని. అమ్మ ఎన్నిసార్లు చెప్పిందని. నన్ను నేను కూడ తీసుకుని లోపలికి నడిచాను. అమ్మ చెప్తూ ఉంటుంది, నాన్నని నానమ్మ ఎంత అపురూపంగా పెంచుకొచ్చింది. కొడుకు దుడుకుతనాన్ని, ఊళ్ళో సృష్టించుకొచ్చే తగవుల్ని ఎంతో ఓర్పుగా తీర్చేదట. కొడుకు చదువుకోవాలి, బాగా చదువుకోవాలి. ఆ ఆశే కన్న ప్రేమను పక్కకు పెట్టి చదువు పేరుతో దూరాలు పెరిగినా మౌనంగా ఏడ్చేదట. కొడుకును చూడాలన్న ఆశ ఎప్పుడంటే అప్పుడు తీరేది కాదు. ఏడ్చి ఏడ్చి కంట్లో పువ్వులు ఏర్పడ్డాయట. ఆ బాధనంతా సెలవులకు పరిగెత్తుకొచ్చి పసిపిల్లాళ్ళ తనను చుట్టుకునే కొడుకును చూసి ఇట్టే మరిచిపోయేదట. హాస్టల్ చదువుకెళుతూ తల్లి ప్రక్కన లేకపోతే నిద్రపట్టని నానమ్మ చీరని పెట్టెలో ముందుగా సర్దుకునేవాడట. వీధి గుమ్మంలో కొడుకును బండెక్కించి నానమ్మ గుండె లవిసేలా ఏడ్చేదట. హాస్టల్లో ఉన్న నేళ్లు చీర గోపాలం అంటూ నాన్నని ఎంత ఎగతాళి చేసినా మౌనంగా భరించేవాడట పిచ్చి నాన్న. ఆ చీర చెరుగులో ముఖం దాచుకుని నానమ్మ, నాన్న గోపి, గోపన్న అంటూ పిలిచినట్టే భావించుకుని బెంగగా నిద్రపోయేవాడట నాన్న. ఎన్ని జ్ఞాపకాలని. ఇవన్నీ అమ్మతో నాన్న చెప్పుకుంటాడు అంటే తనకు నమ్మబుద్ధి కాదు. ఎంతెంత పట్టింపులున్నా గుండెలో మమకారం ఎక్కడికి పోతుంది. ఉయ్యాల బల్ల మీద కూర్చోబోయాను. నాకెంతో పరిచితమైన చోటది. ఆగో. ఆ గొంతులో కాఠిన్యం నన్ను తికమక పెట్టింది.
ఆ పిల్లవాడికి ఏం తెలుసా బల్ల మీద కూర్చోకూడదని. ఇటు కూర్చో బాబు, ఇందా కాఫీ తీసుకో. గ్లాస్ అందుకుని విచిత్రంగా ఆయన వైపు చూస్తూ కూర్చున్నాను. ఆయన గంభీరంగా తనలో తను ఒదిగిపోయినట్టుగా కూర్చున్నాడు. ఆ ఉయ్యాల బల్ల మీద తాను ఎన్నిసార్లు ఎక్కి ఆడానని తన కళ్ళల్లో ఇప్పుడు ఈయన అభ్యంతరం చెప్తున్నాడు. నానమ్మ గొంతు సన్నగా గొణుకుతున్నట్టు వినిపిస్తోంది. కడుపున పుట్టిన ఒక్కగానొక్క కొడుకుని దూరం చేసుకున్నారు. వాడు పెరిగిన ఆ ఉయ్యాల బల్ల మీద ఎవరూ కూర్చోరాదని నిషేధం పెట్టారు. ఏమిటో ఈ మనిషి. నాకు కాఫీ సహించలేదు. సూరి మామయ్య అంటూ ఒక మధ్య వయస్కురాలు ఇంట్లోకి వచ్చింది. మామయ్య, నా బొంబాయి ప్రయాణం ఈ రాత్రికే, అదే నీతో చెప్పి వెళ్దామని అంటూ ఏదో చెప్పాలన్నట్టు చూసింది ఆవిడ. కొత్తవాడిని అక్కడ ఉన్నానని నన్ను ఒకసారి పరకాయించి చూసింది. మనస్సు చెదిరిన వాళ్ళ చురుక్కన చూశాడు తాతయ్య ఆమె వైపు. నువ్వు కోపం తెచ్చుకోకూడదు మరి, మన గోపాలం అడ్రస్ ఉంటే ఇస్తావేమో అని. ఆమె మాటలు పూర్తి కాకుండా ఆయన లేచి బయటికి వెళ్ళిపోయాడు. ఆ వెనకే నరసింహం తాత. అత్త చూసావా అందామె వృద్ధురాలతో ఫిర్యాదు చేస్తున్నట్టు. ఏం చెప్పమంటావే వసంతమ్మ, ఒంట్లో కాస్త నలత చేసిందంటే వాణ్ణి కలవరిస్తారు. ఆ భ్రమ కొద్దీ ఆ చెరువు గట్టును కూర్చుంటారు, లేకపోతే ఆ అరుగు పట్టుకుని కూర్చుంటారు. పోనీ పిల్లాడిని చూసొద్దామంటే వినరమ్మా. వాడు ఆచూకి ఆ మాత్రం పట్టుకోలేకపోతామా? నేనేం చేయి చెప్పు. నానమ్మ కన్నీరు పెట్టుకుంది. వసంతన్న ఆమె ఓదారుస్తోంది. లేదులే అత్త, బాధపడకు. ఇన్నేళ్ళైనా ఇంత పట్టింపు ఉంటుందనుకోలేదు, అందుకే అడిగాను. గోపాలమైనా ఒక్కసారి పంతం వదిలి వచ్చి వెళ్ళొచ్చు. వాడికి వాడు అలాగే ఉన్నాడు. చిన్నప్పటి మొండితనం అలాగే ఉంది. ఎలాగో వెళ్తున్నాను. మా చిన్నమ్మాయిని కాపురానికి తీసుకెళ్ళి బొంబాయిలో దింపి వాడిని చూసొద్దామనుకుని ఆశపడ్డాను. పోనీలే, చూసిరావే అమ్మ, నా కళ్ళతో చూసిరా. ఈ వెర్రి అమ్మను జ్ఞాపకం పెట్టుకున్నాడో లేదో చూసిరావే. అమ్మ నాన్న బతికే ఉన్నామని చెప్పిరావే వసంతమ్మ. నా గోపన్న నన్ను చూసేందుకు వస్తాడమ్మా, ఏదో నాడు వస్తాడు. నానమ్మ దుఃఖం చూడలేక చటుక్కన లేచి బయటికి నడిచాను. ఆ వృద్ధులిద్దరూ ఎవరి లోకంగా వాళ్ళున్నారు. నేనేమవుతాను వాళ్ళకి? అరుగు దిగుతుంటే అప్రయత్నంగా అమ్మా అన్న కేక నోటి నుంచి వచ్చింది. బొటనవేలు చిట్లి చివ్వున రక్తం కారింది. గోరు మధ్యకు తెగిపోయింది. గుండెలో గడ్డగట్టిన దుఃఖం కన్నీరే ఉరికేసేలా ఉంది. ఏమైంది అంటున్న ప్రశ్నకు జవాబు చెప్పకుండానే ముందుకు నడిచాను. ఏమవుతారు బాబు సూర్యనారాయణ గారికి? ఎదురుగా ప్రశ్న వినిపించుకోనట్టే నడుస్తున్నాను. ఇక రాజమండ్రి స్టేషన్లో రిజర్వేషన్ చార్టు చూసుకుని బోగిలోకి ఎక్కారు నా మిత్ర బృందం అంతా. ఎదురు సీట్లో పరిచయం ఉన్న మొహంలా కనిపిస్తే మరోసారి ఆమె వంక చూశాను. పొద్దున తాత ఇంట్లో చూసిన వసంత అన్న ఆమె. అవును, ఆ పేరు నాకు బాగా పరిచయం ఉన్నదే అనుకున్నాను. ఈవిడ పెళ్లి చూపుల ప్రహసనమే కాదు, నానమ్మ దెబ్బలు తగిలేలా చేసింది. అప్రయత్నంగా నవ్వొచ్చి మొహం ప్రక్కకు తిప్పుకున్నాను. నీ గురించి ఇందాకటి నుంచి స్టేషన్ అంతా గాలిస్తున్నాను బాబు. వసంతమ్మగారి మాటలకు కుతూహలంగా చూశాను. పొద్దున్న మా మామయ్య ఇంట చూశావుగా, జ్ఞాపకం వచ్చానా? మా మామయ్య చెప్పాళ్లే నువ్వు ఈ రైలుకి వెళ్తున్నావని. నీకైతే మా గోపాలం అడ్రస్ బాగా తెలుస్తుందన్నాడు. ఏమాత్రం కొత్త లేకుండా ఆమె అలా మాట్లాడుతుంటే ఆమె వెనక తాతయ్య ప్రోత్సాహం నాకు అర్థమైంది. ఏమిటి, వాళ్ళ గోపాలం అడ్రస్ నాకు బాగా తెలుసునట అంటే తాతయ్య నన్ను గుర్తుపట్టాడా? అయినా అంత బెంకంగా ఎలా ఉన్నాడు? నేను మాత్రం లేను. తన మొహంలో భావాల్ని పట్టించుకోకుండా వసంత అంటే తన ధోరణిలో చెప్పుకుపోతోంది. బొంబాయిలో దిగాక మా అల్లుడిని పరిచయం చేస్తాను, అడ్రస్ ఇస్తావు కదూ అంటూ ఆవిడ నిద్రకు ఉపక్రమించింది. ప్రయాణం, పెళ్లి బడలికకు మిత్రులంతా నిద్రలోకి జారిపోయారు. తాతయ్య ఎంత గడుసువాడు. అన్యాపదేశంగా తన బాధ్యత ఏమిటో తెలియజేశాడు. నాన్నని 2 భుజాల మీద ఎక్కించుకునైనా తీసుకొస్తాడు తను. తాతకు వారసుడు మరి. ఇన్ని ఆలోచనలు, ఇంత థ్రిల్లు అమ్మతో ఎప్పుడెప్పుడు పంచుకుందామా అన్న ఆరాటంలో నిద్ర మాటే మర్చిపోయాను. ఇక అక్కడ పల్లెలో తాతయ్య మాత్రం నిద్రపోయాడా? నరసింహం తాతతో అరుగు మీద కూర్చుని పొద్దున తాను చెరువు గట్టున తన మనవణ్ణి ఆ నడక తీరు చూసి పోలికను ఎలా ఆనవాలు పట్టాడో చెప్తున్నాడు. ఒరే నరసింహ, ఆ పిల్లవాడు అదేరా నా మనవడు. నన్ను చూసే అందుకు తనంత తానుగా వచ్చాడో, యథాలాపంగా వచ్చాడో, లేక వాళ్ళ నాన్నతో ఒప్పందం చేసుకొచ్చాడో వాడూ బయటపడలేదు. నేనెందుకు బయటపడాలి? నా సందేశం సరిగా పట్టుకుంటే నా కొడుకుని నా కళ్ళ ముందుకు తెస్తాడ్రా వాడు. ఎరా, నేను చేసింది రైటేనంటావా కాదా అంటూ చెప్తూనే బావురుమన్నాడు. ఇక
అమ్మ మేలుకొలుపు వింటూనే, అమ్మా, రాత్రి కలలో తాతయ్యని నానమ్మని చూసొచ్చానమ్మా. తాతయ్య నన్ను పోల్చుకున్నాడు కూడా అంటూ హుషారుగా అమ్మ వైపు ఒత్తిగిలబోయాను. కప్పుకున్న దుప్పటి అంచు తగిలి కాలి బొటన బ్రేలు చురుక్కున మండింది. అప్రయత్నంగా లేచి కూర్చుని కాలి వంక చూస్తే గోరు తెగిన బొటన బ్రేలు కట్టు ఊడి గాయం పచ్చిగా కనిపించింది. అయోమయంగా అమ్మ వైపు చూశాను. అమ్మ మాత్రం అన్నీ తెలుసునన్నట్టుగా నవ్వుతోంది. అదండి ఈ కథ. రచన ఫిబ్రవరి 1997లో ఈ కథ ఈ రచన అనే పత్రికలో ప్రచురితమైంది. కానీ ఎంత హాయిగా ఉంది కథను చదువుతుంటే. సీతారామయ్య గారి మనవరాల్లో లాగా ఆ కథ కొద్దిగా దీనికి దగ్గరలో ఉంటుంది. అలా ఉందన్నమాట. కానీ ఆయన కలగన్నా కూడా, అబ్బాయి కలగన్నా నిజంగా వాళ్ళ తాతని వాళ్ళందరినీ చూశానని చెప్పాడు. దాన్ని బట్టి ఆయన మళ్ళీ ఏదో ఒకరోజు ఆ ఊరు వెళ్తాడు. వాళ్ళ నాన్న తిరిగిన ఊరంతా పరిశీలిస్తాడు. నాన్నని గుర్తు చేసుకుంటాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.